ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. దసరా సెలవులకు ఊర్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాటపట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద సాధారణ రోజుల్లో రోజుకు 25,000 నుండి 30,000 వాహనాలు వెళ్తుండగా గత 2 రోజుల నుంచి 80,000 వాహనాలు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. చౌటుప్పల్ మండలం కేంద్రంలో సర్వీస్ రోడ్ల పనులు నడుస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో ప్రయాణికుల ప్రయాణం ఆలస్యం అవుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా దసరా సెలవులకు ఊర్లకు వెళ్ళినంత నగరబాట పట్టారు. రోజుకు 25 నుంచి 30,000 మంది ప్రయాణించే వాళ్ళు వెహికల్స్ వెళ్ళాయి. ఈ నేపథ్యంలో పండగ ముగించుకొని దాదాపు 80,000 వాహనాలు అయితే మాత్రం ఈ రహదారి గుండా వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే పంతంగి టోల్ ప్లాజా దగ్గర అక్కడ రద్దీ కొనసాగుతుంది. దీంతో ప్రయాణికులు అయితే మాత్రం అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తాడు. శంకర్, రైట్ రవి, విజయవాడ హైదరాబాద్ NH-65 జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ ఇప్పటికీ భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వీకెండ్ తో పాటు దసరా సెలవులు ముగియడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే భారీగా వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ నియంత్రించడానికి నియంత్రణ చర్యలు చేపట్టారు పోలీసులు. ముఖ్యంగా నల్గొండ జిల్లా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వెహికల్స్ అయిందని చెప్పుకోవచ్చు. చిట్యాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలని నియంత్రించడానికి భారీ వెహికల్స్ ఏవైతుంటాయో, ట్రక్ వెహికల్స్ ఏవైతుంటాయో అవి కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద దారి మళ్లించి అక్కడ భారీ వాహనాలని అన్నిటిని అక్కడే నిలిపివేయడం జరిగింది. మొదటగా కార్లు ఏవైతుంటాయో, కార్లు చిన్న వెహికల్స్ ఏవైతుంటాయో వీటిని హైదరాబాద్ సైడ్ తరలించడం జరుగుతుంది. అలాగే భారీ వెహికల్స్ ని దారి మళ్లించి అక్కడ టోల్ ప్లాజా పార్కింగ్ ఏదైతే ఉంటుందో ఆ పార్కింగ్ లో అక్కడ పార్కింగ్ చేయించడం జరిగింది. పోలీస్ సిబ్బంది ముఖ్యంగా కేతపల్లి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది అంతా కలిసి భారీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ట్రక్కులు కూడా అవన్నీ టోల్ గేట్ పార్కింగ్ వైపు అయితే దారి మళ్లించి అక్కడే పార్కింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నెమ్మదిగా ఈ మినీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ వెహికల్స్ వెళ్ళిన తర్వాత మేబీ 12-1 గంటల ప్రాంతంలో ఈ భారీ వెహికల్స్ ని పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. టోల్ గేట్ సిబ్బంది కూడా ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్స్ట్రా బూతుల్ని కలిపేయడం జరిగింది. ఎక్స్ట్రా బూతుల ద్వారా ఫాస్టాగ్ స్టిక్ ద్వారా కూడా స్కానింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. టోల్ ప్లాజా సిబ్బందిని కూడా అదనపు సిబ్బందిని ఈ రోజు నియమించడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులు ఇబ్బంది పడకుండా కూడా వాహనాలని మళ్లించే పరిస్థితి, వాహనాలు టోల్ దాటించే పరిస్థితి కూడా కనపడుతుంది. రోజుకి సాధారణంగా అయితే రోజుకి 20 నుండి 30,000 వెహికల్స్ ఈ దారి గుండిన కొర్లపాటు టోల్ ప్లాజా ఏదైతే ఉందో కొర్లపాటు పంతంగి టోల్ ప్లాజా దాటి హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. పండుగ సందర్భంగా విలేజ్ లకు వెళ్ళిన ఈ వాహనదారులు ఎవరైతే ఉంటారో ఒకసారిగా నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు అయితే దాదాపుగా రోజుకి 80,000 నుండి 90,000 వెహికల్స్ వెళ్తున్నాయని చెప్పేసి NHI అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. టోల్ ప్లాజా సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు NHI సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అదనపు సిబ్బందిని కూడా NHI నియమించడం జరిగింది. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికప్పుడు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చిట్యాల్లో కూడా ఈ దారి రోడ్డు మరమ్మతు పనులు ఏదైతే ఉంటాయో రోడ్డు మరమ్మతుల పనులు జరిగే కాడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ నుండి విజయవాడ నుండి హైదరాబాద్ దాకా కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద కూడా అదనపు సిబ్బందిని పెట్టారు. ఆ బ్లాక్ స్పాట్ వద్దనే ఈ రోడ్డు మరమ్మతులు పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడే ఇంకా కొద్దిగా ఎక్కువ టైం బట్టి వాహనదారులు ఎక్కువ టైం బట్టి అక్కడ ఇంకా కొద్దిగా ఈ 2 టోల్ ప్లాజాలు ఏదైతే ఉంటాయో ఈ 2 టోల్ ప్లాజాలతో పాటు ఈ రోడ్డు నిర్మాణ పనులు జరిగే కాడ కూడా బాగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ కూడా బాగా వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా
ఈ 2 టోల్ ప్లాజాలు దాటించిన రైట్ తర్వాత శంకర్, అంటే ఈ రద్దీ అంటే ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చా? ముఖ్యంగా రేపు స్కూళ్ళు ఓపెనింగ్ కాబట్టి, అంటే ఈ దసరా హాలిడేస్ తర్వాత రేపు వర్కింగ్ డే నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా శంకర్? రైట్. అయితే దసరా సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ అయితే వచ్చింది కాబట్టి విలేజ్ లకు వెళ్ళిన ఈ వాహనదారులు ఎవరైతే ఉంటారో ఈ రోజు నిన్న సాయంత్రం నుండి ఈ రోజు నిన్న సాయంత్రం నుండి బాగా బయలుదేరారు వాహనాలు. సో రేపు వర్కింగ్ డే కాబట్టి, రేపు సోమవారం వర్కింగ్ డే కాబట్టి మాక్సిమం ఈ రోజు అందరూ పోయే ప్రయత్నం చేశారు. మేబీ నైట్ 1 లేదా అంటే 2 గంటల వరకు ఈ ట్రాఫిక్ అంతా హైదరాబాద్ చేరుకుంటుందని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చిల్లకల్లు టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో, ఆంధ్ర నుండి వచ్చే చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నార్మల్ పరిస్థితికి వచ్చాయని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకొక గంట లేదంటే 2 గంటల్లో కొర్లపాటు టోల్ ప్లాజా కూడా, ఇక్కడ కూడా వాహనాలు నార్మల్ అయ్యే అవకాశం ఉంది. పంతంగి టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో, పంతంగి టోల్ ప్లాజా వద్ద 1 లేదంటే 2 గంటల వరకు భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. 2 గంటల తర్వాత అక్కడ కూడా నార్మల్ పరిస్థితికి వస్తాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న పరిస్థితి కాబట్టి, పైన ఉన్న చిల్లకల్లు ఏదైతే ఉందో చిల్లకల్లు కొర్లపాటు టోల్ ప్లాజాని బేస్ చేసుకొని ఈ 2 అక్కడ నుండి వాహనాలు ఎన్ని వస్తున్నాయి, ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మేబీ తెల్లవారుజాము వరకు అయితే నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ శంకర్.